కొత్త సంవత్సరం వేళ ఏపీలో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పొలిటికల్ రీ ఎంట్రీకి సన్నాహాలు జరుగుతున్నాయి. న్యూ ఇయర్ సందర్భంగా కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి అభిమానులు అనుచరులు భారీగా తరలివస్తున్నారు. ముద్రగడ సహా ఆయన ఇద్దరు కుమారులకు అభిమానులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 4 ఏళ్ల తర్వాత పద్మనాభం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి అభిమానులను ఆహ్వానించారు. కొద్ది రోజులుగా వైసీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సందర్భంగా అభిమానులతో ముద్రగడ ఏం చెప్తారు? అసలు పొలిటికల్ రీ ఎంట్రీ ఉంటుందా? ఉంటే పోటీ చేస్తారా అంటూ చర్చించుకుంటున్నారు జిల్లావాసులు. 2009 తర్వాత ముద్రగడ యాక్టివ్ పాలిటిక్స్ కి కాస్త దూరంగా ఉంటూ వచ్చారు. చాలా రోజుల తర్వాత ముద్రగడ నుంచి ఆహ్వానం రావడంతో అభిమానుల్లో కొత్త జోష్ కనిపిస్తోంది. ముద్రగడ పద్మనాభం ఎప్పుడు ప్రజలకు దూరంగా లేరని ఆయన చిన్న కుమారుడు గిరిబాబు తెలిపారు. ముద్రగడ ఆదేశిస్తే తాను కూడా పోటీ చేస్తానంటున్నారు. పొలిటికల్ ఫ్యూచర్ కు సంబంధించి ముద్రగడ పద్మనాభం ఏ నిర్ణయం తీసుకున్నా మేమంతా సపోర్ట్ గా నిలుస్తామని వెల్లడించారు. 4 సంవత్సరాల తర్వాత అభిమానులతో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవటం సంతోషంగా ఉందంటున్న ముద్రగడ కుమారుడు గిరిబాబుతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. ప్రత్యక్ష రాజకీయాలకు ముద్రగడ పద్మనాభం వచ్చేందుకైతే మాత్రం కిల్లంపూడి వేదిక అయిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి కిల్లంపూడి ముద్రగడ నివాసం వద్ద తమ అభిమానులు కార్యకర్తలు అందరూ వచ్చి ముద్రగడ పద్మనాభాన్ని అయితే మాత్రం కలుస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ముద్రగడ తనయుడు గిరి ఉన్నారు. వారిని అడిగి మరింత సంవత్సరం తెలుసుకునే ప్రయత్నం చెప్పండి. అంటే ఇప్పుడు వరకు కూడా 2009 నుంచి ఇప్పుడు వరకు కూడా ప్రత్యక్ష రాజకీయాలు లేక కొంతమంది అభిమానులు కూడా దూరం చేసుకుంటున్నారు. అసలు ఇప్పుడు ఏ విధంగా ఉండబోతుంది? అసలు ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? అసలు ఏ నిర్ణయం తీసుకోబోతుంది? ప్రత్యక్ష రాజకీయాలు లేకపోయినా ఇంతమంది జనం వచ్చి ఆదరిస్తున్నారంటే ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నట్టుగానే మనం భావించవచ్చండి. ఏ రోజు తలుపులు వేయలేదండి. ఏ రోజు ఎవరు అడిగినా సాయం ఎప్పుడు కాదనలేరు. ఎప్పుడు ప్రజల పక్షానే ఉన్నారండి. ఏ సాయం అడిగినా అందరినీ సాయం చేసి వాళ్ళకి పనులని చేస్తున్నారండి. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారనే నిరూపణే ఈవేళ ఇంత జనం, ఇంత హడావడి, నాన్నగారి పట్ల ప్రేమ, అభిమానం, మర్యాద ఉందని నేను నమ్ముతున్నానండి. అంటే దూరం నుంచి కూడా చాలా మంది వచ్చే అభిమానులు కావచ్చు, అయితే ముందు పొలిటికల్ ఎంట్రీ కావాలని చెప్పి కోరుకునే వాళ్ళు ఉన్నారు. అంటే ఏ విధమైన నిర్ణయం తీసుకోబోతున్నారు? ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? నిర్ణయం అంతా కూడా నాన్నగారు ఫైనల్ నిర్ణయం ఆయనదే ఉంటుందండి. ఆయన అనుభవం ముందు మేము ఎవరు సరిపోం కాబట్టి ఫైనల్ నిర్ణయం ఆయనదే ఉంటుందండి. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే ఆయన వెనకాల నడవడానికి మేము రెడీగా ఉన్నామండి. అంటే కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి, ఖచ్చితంగా పత్తిపాటి నుంచి అయితే మాత్రం మీరే బరిలో దిగుతారు, మీరు ఉంటారని చెప్తున్నారు. ఒకవేళ కనుక మిమ్మల్ని నాన్నగారు కనుక పత్తిపాటి నుంచి పోటీ చేయమని చెప్పి ఆదేశిస్తే ఏ విధంగా ముందుకెళ్తారు మీ కార్యాచరణ? ఆయన ఆదేశిస్తాక అప్పుడు కంపల్సరీగా కార్యాచరణ ఆయనే నిర్ధారిస్తారండి. దాని ప్రకారం మేము ప్లాన్ చేసుకుని ముందుకెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటాను. ఇప్పుడు ప్రజల్లో ఏ విధంగా మీరు ఉండబోతున్నారు? అంటే ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక నాన్నగారికి చాలా అభిమానులు ఉన్నారు, దేశవ్యాప్తంగా ఉన్నారు. ఇప్పుడు ఈ కిల్లంపూడి ప్రజలు కానీ లేకపోతే చుట్టుపక్కల నియోజకవర్గ జిల్లాకు సంబంధించి మీరు ఏ విధంగా కలుపుకుని వెళ్ళబోతున్నారు? నాన్నగారు ఫస్ట్ నుంచి ఒకటే పాలసీ అండి, పీపుల్స్ మ్యాన్ కింద ఉండేవారు. ఆయన ఫ్యామిలీ లాస్ట్ అండ్ పీపుల్స్ ఫస్ట్ అనేది చాయిస్. మేము కూడా అదే బాటలో నడవాలని నేను అనుకుంటున్నానండి. ప్రజల మధ్యనే ఉందాం, ప్రజలతోటే ఉందాం అనే ఆలోచనతోటే ఉన్నామండి. ఓకే, అయితే ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక గత 4 సంవత్సరాల నుంచి కూడా ఇటు కార్యకర్తలకి అభిమానులకి అందరికీ దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఈ రోజు కలవడం అంటే ఏ నిర్ణయం రాబోతుంది అనుకోవచ్చు? అసలు అంటే ప్రతి ఒక్కరూ కూడా ముద్రగడ గారు నిర్ణయం చెప్తారని వెయిట్ చేస్తున్నారు. దాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఎన్ని రోజులు రావచ్చు? నిర్ణయం అంతా కూడా ఆయనే చెప్తారండి. మనం 4 రోజుల్లో మనం ఫైనల్ చేసుకోవచ్చు అండి. ఆయన ఎప్పుడు దూరంగా లేరండి. ఎన్ని సంవత్సరాల నుంచి దూరంగా ఉన్నా ఇంతమంది ఈవేళ ఆదరిస్తున్నారు అంటే ఆయన ప్రజల మధ్యలోనే ఉన్నారని మనం నమ్మవచ్చు. ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? అసలు ఆయన అన్ని వర్గాల మనిషి, ఒక వర్గం మనిషి కాదు. ఎప్పుడు కూడా ఆ ఉద్యమం వరకే ఆయన తప్ప ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అన్ని కులాలు ఉంటారు. ఇక్కడ ఉన్న కాపులు, ఈ వేళ ఉన్న జనంలో కాపులు తక్కువ మంది ఉంటారు, అదర్ కాస్ట్ ఎక్కువ మంది ఉంటారు, ఎస్సీలు, బీసీలు, మైనార్టీస్ చాలా మంది ఉంటారు ఇక్కడ. ముద్రగడ పద్మనాభం ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయం వెనక మేము అందరం కలిసి నడుస్తామని చెప్పి తనయుడు గిరి అయితే మాత్రం చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్, 10 టీవీ, కిల్లంపూడి నుండి.